హాయ్ అండి. వెల్కమ్ టు స్మార్ట్ మాతీరాగా. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మేము బాగానే ఉన్నాము. ఇంకా ఈ వీడియో వచ్చేసి మొన్న దసరా హాలిడేస్కి కాకినాడకి వచ్చాం కదా, అప్పటి వీడియో. 8 డేస్ హాలిడేస్లో 4 డేస్ ఏమో అత్తగారింట్లో, మిగతా 4 డేస్ అమ్మ వాళ్ళ ఇంట్లో స్టే చేశానన్నమాట. సరదాగా మా అమ్మ వాళ్ళ గార్డెన్ చూపిస్తాను, చూసేయండి. మార్నింగ్ మా అమ్మ ఏమో గారెలు చేసింది, కాంబినేషన్ అల్లం చట్నీ అన్నమాట. చూసారా గుమ్మడిపాదు ఎలా అలిమేసిందో, దట్ మీన్స్ పాకిందో. ఎన్ని గుమ్మడికాయలు అంటే చాలా గుమ్మడికాయలు కాసిందంట, అందరికీ పంచేసింది. నేనైతే గుమ్మడికాయ డప్పలం చేయించుకున్నాను, నాకు భలే ఇష్టం. పొట్లకాయలు కూడా చాలా వచ్చాయి, అవి కూడా పంచడమే. ఇంకా గోరుచిక్కుళ్ళు, బెండకాయల, వంకాయ, అలా బొప్పాయి, ఇంకా చెట్లు, గోరింట చెట్టు, ఇలా చెప్పుకుంటూ పోతే గార్డెన్లో చాలానే ఉన్నాయి. చూసారా గుమ్మడికాయ గడ్డి కప్పేస్తుంది అనమాట, అలా కప్పితే దిష్టి తగలదంట. ఇంకా చూసారా చాలా బాగుంది కదా గార్డెన్, పచ్చగా. మార్నింగ్ లెగుస్తూ బయటకు వస్తే ఎంత పచ్చగా గ్రీనరీగా చాలా బాగుంటుంది. అదిగోండి జామ చెట్లు, మల్లి చెట్లు, బొప్పాయి చెట్లు, ఇటు సైడ్ అంతా ఆటు లోపలంతా ఏంటవి గులాబీ మొక్కలు అవి అన్నీ ఉన్నాయి. గోంగూర అటు సైడే ఉన్నాయన్నమాట. సీతాఫలం చెట్లు అటు ఇంటి ఫ్రంట్కి అయితే సీతాఫలం చెట్టు ఉంటుంది, అది కాయలు కాస్తుంది బాగా. చూసారా పొట్లకాయ ఎలా ఉందో పొడవుగా. దానికేమో అదేంటిది రాయి కట్టిందనమాట, అది వంకర టెంకరగా వెళ్ళిపోద్దండి. అలా కడితే ఆ బరువుకి అట్లా సాగుతుంది అన్నమాట, ఒకే వేలో వస్తుందంట. చూసారా గోరింటి చెట్టు, ఇదేంటిది చామ దుంపలు అనుకుంటా, గోరుచిక్కుడు, ఇంకోటి పనస చెట్టు కూడా ఉంది. పనస చెట్టు అదేమో చిన్నోసిరి అనమాట, చిన్నోసిరికాయలు ఉంటాయి కదా అవి. కిందేమో తమలపాకు ఉంది, ఆ పక్కనేమో జామ చెట్టు ఉంటుంది. చిన్న ఉసిరికాయలు అయితే ఊరబెట్టుకొని చక్కగా ఉప్పులో ఊరబెట్టుకొని తింటే భలే ఉంటుంది. ముందైతే ఇక్కడ ఈ ప్లేస్లో పుచ్చకాయ కూడా వేసారనమాట, పుచ్చకాయ కూడా కాసింది. చాలా వరకు తీసేసింది అనమాట మొక్కలు. చూసారా చాలా బాగుంటుంది అన్నమాట. కానీ పాముల భయం కూడా ఉంటుందిలేండి, చూసుకొని చేసుకోవాలి. చాలా వరకు పెద్ద చెట్లని కొట్టించేసింది అనమాట, ఎందుకంటే బాగా ఆకులు రాలిపోయి అది క్లీన్ చేసుకోవడానికి చాలా కష్టం అయిపోతుందని. చూసారా వేప చెట్టు, అది ఎలా కొట్టేసి ఎలా వస్తూ అలా ఉంటుంది అది. ఇంక చూసారా పైనాపిల్, అది పైనాపిల్. ఇంకా బీరకాయలు అయితే చాలా కాసాయంట, అయిపోయింది బీరకాయలు. ఇంకా ఆ పొట్లకాయ ఇటు సైడే నల్లేరికాడలు అంటారు కదా, నల్లేరికాడలు పచ్చడి చేసుకుంటారే, అది కూడా వేశారు. డ్రాగన్ ఫ్రూట్ది కూడా వేశారు, కింద వేశారు, అందువల్ల సరిగ్గా రాలేదు. అలోవెరా అలా చాలానే ఉన్నాయి. ఎలా ఉంది ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళ గార్డెను? నచ్చిందా? నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ఇంకా గారెలు అయిపోయినాయి, గారెలు రెడీ అయిపోయినాయి. ఇంకా గార్డెన్ అంతా చూపించి వచ్చేటప్పటికి గారెలు రెడీగా చేసి పెట్టింది. ఇంకా చక్కగా కూర్చొని తిన్నాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ ఇవ్వండి, కామెంట్ కూడా చేయండి. ఓకే బాయ్, థ్యాంక్ యూ.